వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2024కి మనకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెయిన్గా వాళ్ళు ఏదైతే లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారో అందులో ఏ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్, ఏవి లేకపోయినా మనకు అక్కడ కౌన్సిలింగ్ అనేది ఆగదు అన్న దాని గురించి కూడా వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అన్నది ఒకసారి లిస్ట్ అయితే గమనిద్దాం. ఇది పాలిసెట్ అఫీషియల్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి లిస్ట్ అయితే చెప్తాను, కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే ఫస్ట్ది ప్రాసెసింగ్, ఏదైతే మీరు ఫీజు పే చేస్తారో అది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది కదా. అలా పే చేసినప్పుడు మనకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మనకు పాలిసెట్ 2024 హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ కాపీ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మీ యొక్క పాలిసెట్ ర్యాంక్ కార్డు ఉంటుందో, అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ యొక్క ర్యాంక్ కార్డ్ని కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనకు ఎస్ఎస్సి అని మెన్షన్ చేశారో ఆ యొక్క ఎస్ఎస్సి డాక్యుమెంట్, అంటే మీకు 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి నెట్లో వచ్చి ఉంటాయి కదా, ఆ నెట్లో వచ్చున్నది మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు మీకు షార్ట్ మెమో స్కూల్లో ఇచ్చి ఉంటే దాన్నైనా కూడా మీరు క్యారీ అయితే చేయొచ్చు. ఆ తర్వాత 5th ఏంటి అంటే మనకు స్టడీ సర్టిఫికేట్స్, ఏదైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివిన స్కూల్స్లో స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైతే స్కూల్లో మీకు టీసీ అనేది ప్రొవైడ్ చేస్తారో, అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, దాంతోపాటు ఏదైతే మనకు క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇవి ఏమన్నా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే వీటిని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా ఏం సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే మనకి చెప్పారు. ఇందులో మ్యాండేటరీగా మనం ఏం తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇందులో మనకు అవాయిడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి క్లారిటీగా అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఏవైతే ఫస్ట్ 5 సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ లేదు అంటే మీరు ఎందు రీజన్ ద్వారా లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివిన స్కూల్ అనేది ఇప్పుడు లేదు అనుకోండి, ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ రాదు. అలాంటప్పుడు మీరు ఏదైతే ఆ రీజన్ ఉంటుందో దాన్నే మీరు కౌన్సిలింగ్లో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. కాబట్టి ఈ ఫస్ట్ 5 ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా మీరైతే క్యారీ చేయాల్సిన సర్టిఫికేట్స్. ఇక నెక్స్ట్ 6th నుంచి ఏదైతే 11th వరకు ఉన్నాయో ఇవి ఆప్షనల్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే ఇవి మీ దగ్గర ఉంటే మీరు క్యారీ అనేది చేయండి. మీ దగ్గర లేదు అనుకోండి, ఇంకా ఆ సర్టిఫికేట్స్ క్యారీ చేయకపోయినా కూడా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. మరి ఈ సర్టిఫికేట్స్ ఎవరికి ఉండాలి అన్నది ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్న వాళ్ళకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. ఈ సర్టిఫికేట్స్ అందరికీ ఉండదు, కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ ఉందో వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ని అయితే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. సేమ్ అలాగే ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్, ఈ 2 సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి అంటే తీసుకెళ్ళండి, మీ దగ్గర లేదు అంటే అవసరం అయితే లేదు. ఆ తర్వాత 9th ఏదైతే టీసీ ఉందో టీసీ మాత్రం డెఫినెట్గా అయితే అడుగుతారనమాట. ఖచ్చితంగా స్కూల్స్లో మనకు టీసీ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ టీసీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు టీసీ క్యారీ చేసినట్టయితే మీరు క్యాష్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి టీసీ కూడా డెఫినెట్గా మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ అయితే 5 చెప్పాను, 5తో ఇంకొకటి యాడ్ చేసుకోండి. టీసీ కూడా మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఆ తర్వాత మనకు క్యాప్ కావచ్చు, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇవి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవి మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి, లేదు అంటే అవసరం అయితే లేదు. కాబట్టి ఇవి మైండ్లో పెట్టుకోండి. ఓవరాల్గా మనకు 5 సర్టిఫికేట్స్ ఆర్ 6 సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ ఉంటాయి. అందులో ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన ఏదైతే రిసిప్టు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, దాంతోపాటు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ది, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్, తర్వాత టీసీ, ఇవి మీరైతే 100% క్యారీ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తున్నా ఏంటి అంటే ఈ సర్టిఫికేట్స్ వీళ్ళు చెప్పారు కానీ ఇందులో కూడా 1 or 2 సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా వాళ్ళు
వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని కౌన్సిలింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. బట్ మ్యాక్సిమం 99.9% ప్రతి ఒక్కరి కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఏవైతే పర్టికులర్గా అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందరి దగ్గర అయితే ఉంటాయి. మేబీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ టీసీస్ కానీ ఇవేమన్నా అవైలబుల్ లేకపోయినా దానికి ఆల్టర్నేట్గా వాళ్ళే ఏదో ఒక సొల్యూషన్ అనేది చెప్తారు. ఇందులో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇవి మెయిన్గా కావాల్సిన సర్టిఫికేట్స్. మెయిన్గా ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కావచ్చు, క్యాప్ కావచ్చు, యాంగ్లో కావచ్చు, ఎన్సీసీ స్పోర్ట్స్ వీటికి సంబంధించి మాత్రం ఓన్లీ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో వాటిలో మాత్రమే వెరిఫికేషన్ అనేది చేస్తారు. వేరే ఎక్కడా కూడా ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేయరు. అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఈ యొక్క క్యాప్ ఈ సర్టిఫికేట్స్ ద్వారా మనకేం బెనిఫిట్, ఇవి డెఫినెట్గా ఉంటే మేము దాని నుంచి ఏమైనా బెనిఫిట్ పొందగలమా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. దాని రిలేటెడ్గా నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఫీజు రింబర్మెంట్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్గా మీరు కావాలనుకున్న కాలేజీలో సీట్ తెచ్చుకునే ప్రాబబిలిటీ అనేది పెంచే యొక్క సర్టిఫికేట్ అనమాట అది. దాంతోపాటు క్యాప్, దాంతోపాటు మనకు ఏదైతే ఎన్సీసీ స్పోర్ట్స్ ఉన్నాయో ఇవి కూడా వాటి రిలేటెడ్గా వస్తాయి. కాబట్టి వీటికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది నేను కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. దాన్ని బట్టి మీరు అర్థమైతే చేసుకోండి. ఇంకా దాంతోపాటు కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా మేనేజ్మెంట్ ఇలా కూడా కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. అది ఎవరికి బెనిఫిట్ ఏంటన్నది కూడా నేను కమింగ్ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. కాబట్టి మెయిన్గా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. కాబట్టి అందరూ కూడా రెడీ అయితే చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. అవి ఉన్నాయంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ని మాత్రం మిస్ అవ్వకండి. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం 100% క్యారీ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.